అని ఇలా క్లాప్ కొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ యష్మి ఇంతలాంటిదా అన్నట్టు తెలుస్తుంది మాకు. విష్ణుప్రియకి మామూలుగా ఇవ్వలేదు. ఇది సీత యష్మికి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నిన్న చూసిన ఎపిసోడ్, నామినేషన్ ఎపిసోడ్ మామూలుగా లేదు. ఫస్ట్ మాట్లాడుకుంటే ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ చేశారు, నార్మల్గా కాదు. ముక్కవినేస్తే గిన్నెలు తోవడం కోసం మామూలుగా ఫన్ చేయలేదు. అక్కడ చాలా బాగా ఫన్ క్రియేట్ చేశాడు. హరితేజ కూడా అక్కడ సాంగ్స్ పాడుతూ గిన్నెలు కడగడం, మనకంట కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడ ఫన్ చేస్తూ సాంగ్స్ పాడుతూ బాగానే మనకంట కూడా వాళ్ళతో మింగిల్ అయిపోయాడు. టేస్టింగ్ తేజ చిన్న చిన్న కామెడీలు చేయడం, అక్కడ అది ఇరిగిపోతే చాలా మొత్తం ఇంకా బాగుంది. నిన్నైతే ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ నామినేషన్ విషయానికి వస్తే ఫస్ట్ నామినేషన్ అయ్యింది అయితే యష్మి, సీత, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళు నలుగురు నిన్నైతే నామినేట్ అయ్యారు. ఈ నలుగురికి వేసిన పాయింట్స్ కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ యష్మి విషయానికి వస్తే కరెక్ట్గా చెప్పింది హరితేజ. రివెంజ్ నామినేషన్స్ చేస్తున్నట్టు అండ్ మనీ మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టు, నువ్వు ఒకరి దగ్గర ఒకలా ఉన్నావు, ఒకరి దగ్గర ఒకలా ఉంటున్నావు, కరెక్ట్గా చెప్పింది. హరితేజ పాయింట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. గౌతమ్ అదే చెప్పాడు, రివెంజ్ నామినేషన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. యష్మి ఒక దగ్గర ఒకలా ఉంటుంది, ఒక దగ్గర ఒకలా ఉంటుంది. నెక్స్ట్ సీతకు కూడా కరెక్ట్ పాయింట్ చెప్పారు. క్లారిటీ ఆఫ్ మైండ్ లేదని అండ్ వెల్కమింగ్ చేయలేదని కరెక్టే అనిపించింది. ఎందుకంటే యష్మి, సీత వీళ్ళు కొత్త వాళ్ళని తీసుకెళ్ళకపోతున్నారు అన్నట్టు అనిపించింది. ఖచ్చితంగా సీతని ఏమన్నారంటే, నువ్వే నామినేషన్స్ చేస్తావు, మళ్ళీ వెళ్ళినప్పుడు నువ్వే ఊరికే ఏడ్ చేస్తావు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి ఎందుకు ఏడడం అంటే కొద్దిగా ఏడుస్తారు కానీ మరీ ఊరికి ఏడ్చారు కదా, అది కొద్దిగా యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. మరి అది కరెక్ట్గా చెప్పారు సీతకి. అండ్ క్లారిటీ ఆఫ్ మైండ్ లేదని చెప్పాడు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియకి వస్తే విష్ణుప్రియకి మామూలుగా ఇవ్వలేదు. నైని పావని కరెక్ట్గా ఇచ్చింది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ షోకి రావడమే చాలా అదృష్టం. నువ్వు అది వచ్చాక దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు, సరిగ్గా నువ్వు పర్ఫామ్ చేయట్లేదు. ఏదో వస్తే వచ్చానులే, ఆడితే ఆడతాను, చీఫ్ అయితే అవుతాను, గెలిస్తే గెలుస్తాను, పంపిస్తే పోతాను, మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చావు, రాకుండా ఉంటే బెటర్ కదా. అది కరెక్ట్గా చెప్పింది నైని పావని. నువ్వు దాన్ని కరెక్ట్గా యూస్ చేసుకోవట్లేదు, నీ బదులు వేరే వాళ్ళు కాబట్టి ఏంటి వచ్చినా అది యూస్ చేసుకుందనేమో, నువ్వు కరెక్ట్గా యూస్ చేసుకోవట్లేదు అని అయితే కరెక్ట్గా చెప్పింది. గౌతమ్ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ మీద మెయిన్ ఫోకస్ చేస్తున్నావు కదా, అలాగే నీ గేమ్ మీద కూడా ఫోకస్ పెడితే బాగుంటుంది. పృథ్వీరాజ్ దాని మీద మాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, పర్లేదు, కానీ అదొకటే కాదు కదా, మిగతాయి కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. కొద్దిగా నీ వాయిస్ వినిపించాలి, కొద్దిగా కామెడీ చేయాలి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు టాస్క్లు కూడా నేను వెళ్తాను, నేను చేయగలను, అలాంటివి అన్నీ ఉండాలన్నమాట. లేదు జస్ట్ నాకు వస్తే చేస్తాను, లేదంటే అవ్వదు కదా. విష్ణుప్రియ కరెక్ట్గా చెప్పింది నైని పావని. అండ్ నెక్స్ట్ మణికంఠ. తేజ కరెక్ట్గా నామినేట్ చేశాడు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి చెప్తే పర్లేదు, ఏదో ఓదార్స్తారు, 2 సార్లు చెప్తే ఏదో కొంచెం ఓదార్స్తారు, 3సారి చెప్తే కొద్దిగా ఏదో సర్లేరా అని అంటారు, 4వసారి చెప్తే ఇందిరా బుర్రలాగా అనేసి అంటారు ఖచ్చితంగా. అది మణికంఠకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు దాకా తెలుసుకోకపోవడం ఏంటి? అతను తెలుసు కదా, అది ఇప్పుడు దాకా తెలుసుకోకపోవడం ఏంటి? అది ముందే తెలుసుకోవాలి. అది ప్రతిసారి ఏడడం, ప్రతిసారి డిస్కషన్ మైండ్లో పెట్టుకొని అలా ఉండడం అది కరెక్ట్ కాదు. మణికంఠ క్లారిటీ ఆఫ్ మైండ్ బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాడు. గేమ్ అయితే బాగానే ఆడతాడు మణికంఠ. యష్మి ఏంటంటే చాలా ఆర్గెంట్ అన్నట్టు అనిపిస్తుంది, చాలా గ్రడ్జ్ పెట్టేసుకుంది మణికంఠ మీద అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ నామినేషన్ చేసినప్పుడు ఎలా క్లాప్స్ కొట్టింది, అలా క్లాప్స్ కొట్టాల్సిన అవసరం లేదు, మరీ అంత లోపల పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అది యష్మికి చాలా ఎఫెక్ట్ అవుతుంది అలాగా బిహేవ్ చేస్తే. మరీ అంత గ్రడ్జ్ ఎందుకు పెట్టుకోవడం మణికంఠ మీద? నామినేషన్ చేస్తారు, ఓకే, నామినేషన్ చేస్తే అని ఇలా క్లాప్ కొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ యష్మి ఇంతలాంటిదా అన్నట్టు తెలుస్తుంది మాకు. దీన్ని బట్టి చూస్తే మణికంఠ మీద సీత, యష్మి, విష్ణుప్రియ వీళ్ళు అనవసరంగా మణికంఠాన్ని ఫోకస్ చేస్తున్నారు, అనవసరంగా వీళ్ళు మణికంఠాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటే అయిపోతుంది. మణికంఠకి ఇవ్వాల్సిన కోటింగ్లు మణికంఠకి ఇస్తున్నారు. నాగార్జున సార్ ఆల్రెడీ ఇచ్చారు. బయట ఎలా కనిపిస్తుందో అలాగే చూస్తాం. వాళ్ళు అనవసరంగా ఆలోచించి మణికంఠను ఇప్పుడు కార్నర్ చేద్దాము, మణికంఠ ఎలా యాడ్ చేస్తున్నాడు, ఆ అవసరంలో ఎవరు యాడ్ చేస్తున్నారని తెలిసిపోతుంది ఇక్కడ. ఇది సీత, యష్మికి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. యష్మికి అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆ క్లాప్స్ కొట్టడం అనేది చాలా రాంగ్ అనిపించింది నాకైతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.